హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 5,000కు పైగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది. మొత్తం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 5,348 పోస్టులకు ఆర్థిక శాఖ అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 16న అంటే మార్చి 16న దీనికి సంబంధించినటువంటి జీవో అనేటువంటిది బుధవారం బయటకు రావడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఉన్నటువంటి 575 పోస్టులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి 11 పోస్టులు, ఆయుష్లో ఉన్నటువంటి 26 పోస్టులు, ఐపీఎంఏలో ఉన్నటువంటి 34 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి 1,255 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నటువంటి 212 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లుగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా మనకు ఉత్తర్వులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బిలో సపరేట్గా ఇంకా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రాలేదు. శాఖకు అంటే ఇన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో త్వరితగతిన మనకి ఇంకో రానున్నటువంటి డేస్లోనే మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అసలు కొలువుల జాతరలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏ శాఖలకు గాను లేకపోతే ఏ విభాగాలకు గాను ఎన్ని పోస్టులు వచ్చినాయి అన్నటువంటి చూసుకున్నట్లయితే కనుక వైద్య విద్య సంచాలకులు 3,235 పోస్టులు. ఇందులో చూసుకున్నట్లయితే 60% పోస్ట్స్ అనేటువంటిది ఉన్నటువంటి 5,348 పోస్టులు 60% పైగా పోస్టులు అనేటువంటిది ఈ వైద్య విద్య సంచాలకులు మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట అండి. తర్వాత టీవీవీపీలో 1,255 పోస్టులు, ప్రజా ఆరోగ్య సంచాలకులు 575 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి 212, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో 11 పోస్టులు, ఆయుష్లో 26 పోస్టులు, అదే రకంగా ఐపీఎంలో 34 పోస్టులు, మొత్తం 5,348 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది అంటే ఆర్థిక శాఖ అనేటువంటిది వీటికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మేజర్ పోస్టులు ఏమేమి ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించినటువంటి 978 పోస్టులు, అదే రకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి 608 పోస్టులు, అదే రకంగా స్టాఫ్ నర్సు సంబంధించినటువంటి 1,989 పోస్టులు, ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి 612 పోస్టులు, అదే రకంగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి 344 పోస్టులు. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక 5,348 పోస్టులకు సంబంధించినటువంటి వైద్య శాఖలో కొలువుల భర్తీకి ఆర్థిక శాఖ అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటారో వారు తప్పనిసరిగా ఈ పోస్టులు అనేటువంటిది మీరు అప్లై చేసుకోండి. ఈ 1,989 నర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వైద్య విద్య సంచాలకులు దానికి సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక 1,545 ఉండగా అందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 332, ఎంజెన్ క్యాన్సర్ హాస్పిటల్లో 80 మంది, అదే రకంగా మనకి ప్రజా ఆరోగ్య సంచాలక పరిధిలో 31, నారాయణగూడలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనకి మొత్తం 5,348 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే రావడం జరుగుతుంది అనమాట అండి. ఇంకా ఎంహెచ్ఎస్ఆర్బిలోంచి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనేటువంటిది రాలేదు. వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో అనేటువంటిది మీకు చేస్తాను. అందులో మీకు ఏజ్ అదే రకంగా సిలబస్ ఏ రకంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత అనేటువంటిది అందులో మీకు పూర్తి డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీరు రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది పొందుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ సెక్షన్ ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.